శ్రీ గురుభ్యో నమ. మిలారేపా చరిత్ర అధ్యాయం 7. గురుబోధ. గురువుగారు, తరువాత మీరు ధ్యానం చేసుకోవడానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారా అని నేను అడగగా శ్రీ మిలారేపా గారు ఇలా చెప్పసాగారు. నా గురువు నన్ను ఒక రాతి గుహలో స్థిరంగా ఉండమన్నారు. అందులో నుండి బయటకు వచ్చే అవసరమే లేకుండా కొద్ది రోజులు సరిపోయే ఆహారాన్ని సేకరించి పెట్టారు. తరువాత మరలా సకాలంలో నాకు ఆహారం గుహలో గల రాతి ద్వారం నుండి అందించేవారు. నేను మెత్తని ఆసనం మీద కూర్చుని శరీరమును కదల్చకుండా 11 నెలలు ధ్యానం చేశాను. ధ్యానానికి కూర్చునే ముందు శిరస్సుపై వెన్నదీపమును పెట్టుకునేవాడిని. ఆ దీపం వెలిగినంతసేపు ధ్యానస్థుడనై ఉండేవాడిని. రాత్రైనా పగలైనా ఆ దీపం ఆరిపోయిన తర్వాతనే విశ్రాంతి తీసుకునేవాడిని. అలా నేను 11 నెలలు గడిపిన తర్వాత మా గురువుగారు వారి శ్రీమతి గుహ దగ్గరకు వచ్చి నేను బాగా సాధన చేశానని, ఇప్పుడు నేను గుహ నుండి బయటకు వచ్చి వారితో కలిసి భోజనం చేసి సాధనా ఫలితాలను చెప్పాలని ఆదేశించారు. అయితే బయటకు రావడానికి నాకేమాత్రం మనస్కరించలేదు. కానీ నా గురువుగారు ఆజ్ఞాపించారు కనుక నేను శిరసావహించవలసిందే. అందువలన గుహకు అడ్డుగా కట్టుకున్న గోడను పగలగొట్టగా ఉండడంలో తొందరపడకుండా చిన్నగా చేస్తూ ఆలస్యం చేయసాగాను. అప్పుడు శ్రీమతి మార్పా వచ్చి, నాయనా, నీవు బయటకు రాదలుచుకోలేదా అని అడిగారు. నాకు ఈ గోడను పగలగొట్టాలనిపించడం లేదు అన్నాను. అలాంటిదేమీ పెట్టుకోకు. కొన్ని శకునములు చాలా ప్రాముఖ్యం కలవని నీకు తెలుసు కదా. నీవు గుహ నుండి బయటకు రావాలని సూచనలొచ్చాయి. అదీగాక మీ గురువుగారి స్వభావం అంత మంచిది కాదని నీకు తెలుసు. నీవిలా ఆలస్యం చేస్తూ కూర్చుంటే మళ్ళీ ఏమైనా చెడ్డ శకునాలు కలిగితే నిన్ను నేను రక్షించడం నా వల్ల కాదు. నేను కూడా సహాయపడతాను, త్వరగా బయటకు వచ్చేయి అంది. ఇద్దరము కలిసి గోడను తొలగించాక అప్పుడు చాలా రోజుల తర్వాత పగటి వెలుగును చూశాను. బయట లోకంలో అడుగుపెట్టాను. దామేమా, నీవు వెళ్ళి చక్కని భోజనం తయారు చెయ్యి. తండ్రి కొడుకులమైన మేమిద్దరము ఈ లోపల సాధనా విషయాలు మాట్లాడుకుంటాము అన్నారు మార్పాగారు. భోజన సమయంలో గురువుగారు గుహలో ఉన్న సమయంలో నేను ఏ అనుభవాలను పొందానో, ఏ పరిజ్ఞానాన్ని పొందానో చెప్పమన్నారు. అలా ఆయన కోరగా సహజంగా నాలో గల కవితా ధోరణిలో ఆసువుగా నా గురువును, గురుపత్నిని కీర్తిస్తూ నా అభివృద్ధికి ఎంతో తోడ్పడిన ఆయన పట్ల ఆరాధనతో గానం చేశాను. తరువాత ధ్యాన సమయంలో నేను గ్రహించిన సత్యాన్ని ఇలా చెప్పాను. పరమశ్రేష్ఠుడైన గురువర్య, మీరు సిద్ధస్వరూపులు, మీరే వజ్రధారులు. ఏ విధంగా చూసినా మీకు చిరకాలం నేను రుణపడి ఉన్నాను. మీరు నాకిచ్చిన దానికి ప్రతిఫలంగా సత్యాన్ని గ్రహించాను. మీరు నా యందు దయతో నేను చెప్పే మాటలను ఓపికతో గ్రహించి విషయాలను వినండి. నేను 12 విధానాల క్రమాన్ని అర్థం చేసుకున్నాను. అందువలన ఈ ప్రపంచంలో ప్రతీదీ మరొక దాని మీద కార్యకారణ సంబంధంగా ఆధారపడి ఉంటుందని గుర్తించాను. దానిని అనుసరించే ఇప్పటి నా దేహము, నా జీవితము అజ్ఞానము మీద ఆధారపడి ఉన్నాయి. ఆ జ్ఞానమే పునర్జన్మకు కారణం. ఆ విషయమును గ్రహించిన వారికి పునర్జన్మ నుండి విముక్తి పొందడానికి ఈ దేహాలే సహకారులవుతాయి. తక్కిన వారికి దేహాలు జనన మరణాలకు కారణమైన సంసార చక్రానికి బంధించే సంకెళ్ళు మాత్రమే అవుతాయి. కనుక మనం అధోగతి చెందుతామో లేక ఊర్ధ్వగతి చెందుతామోనన్న దాన్ని బట్టి మన జీవితం ఈ 2 తెగలకు మధ్య ద్వారం వలె ఉంటుంది. తనే గతి పొందుతాడో అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. కనుక మానవుడిగా జన్మించిన అవకాశాన్ని వ్యర్థం చేయకూడదు. సాధనలో తన లక్ష్యమేమిటో, తానెటుపోతున్నాడో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటువంటి ప్రయత్నమునకు గురువును ఆశ్రయించడం ఎంత అవసరమో నేను గుర్తించడం 3వ మెట్టు. ఆ గురువు జ్ఞాని, శాస్త్రపారంగతుడు, వివిధ ఉపదేశ మార్గాలను తెలిసినవాడు, తన శిష్యునికి ఏ మార్గం తగియున్నదో నిర్ణయించ సముద్ధుడై ఉండాలి. అట్టి గురువు మాత్రమే అతనికి చరమలక్ష్యాన్ని గూర్చి వివరించగలడు. ఉపదేశ దీక్ష ద్వారా అట్టి గురువు నిగూఢమైన సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ చరమలక్ష్యాన్ని గురించి ధ్యానించడంలో సాధకుడు తన యావత్ శక్తిని వినియోగించడమే కాక తర్క, వ్యాకరణాది శాస్త్రజ్ఞానాన్ని, మానసిక, నైతిక విజ్ఞానాన్ని వినియోగించాలి. ఆత్మ పరిశీలనను అభ్యసించి నేను అనబడేది ఏదీ లేదని గుర్తించాలి. మన సామాన్య విజ్ఞానం నేనున్నాను అనే అజ్ఞానాన్ని ఆధారంగా కలిగి ఉన్నదని గుర్తించాలి. తీవ్ర ప్రయత్నము, చిరకాల అభ్యాసాల ద్వారా మనస్సులో ఎట్టి చలనము లేని ధైర్యం కలిగినందువలన సాధకునికి కాలమే స్తంభించిపోయినట్లు అనుభవం కావచ్చు. అట్టి స్థితి పొందాక మాత్రమే తన చైతన్యాన్ని ఆలంబనగా తీసుకుని అతీతమైన పారవస్యాన్ని పొందవచ్చు. అట్టి స్థితిలో చైతన్యం నిరామయమై ఉంటుంది. నేను అన్యము అన్న స్థాయిలో మాత్రమే యోచించగల సామాన్యులు అటువంటి అనుభవాలెన్నటికీ పొందలేరు. దానిని పొందాలంటే బుద్ధత్వాన్ని పొందే మార్గంలో ఎంతో పురోగమించి ఉండాలి. కనుక నియమించబడిన బుద్ధితో భావనామూర్తికై ధ్యానించడం ద్వారా
ఆ పంథాలో ముందుకు పోవాలి. అందువలన కలిగే దివ్య దర్శనాలు తను ఆధ్యాత్మిక పథంలో ముందుకు పోతున్నట్లు చిహ్నాలే కానీ వాటికి అంతకంటే స్వతసిద్ధమైన విలువ లేదు. కనుక ప్రశాంతమైన మనస్సు, అంతులేని శక్తి సామర్థ్యాలు, సూక్ష్మమైన బుద్ధి, పరిశుద్ధము వివేకయుక్తమైన మనసు అవసరం. ఇవి ఆధ్యాత్మిక సాధనను నిచ్చెనలో మొదటి మెట్టు మాత్రమే. సాధనలో తను చేసే యత్నమంతా కరుణ, సకల జీవుల యొక్క శ్రేయస్సు కోసం తమ స్వార్థాలను వినియోగించాలన్న నిశ్చయం నుండి ఉత్పన్నం కావాలి. గమ్యాన్ని స్పష్టంగా ఎరిగి తన ఆశయాలు, ప్రార్థనలు, మానసిక క్రియలు యోచన స్థాయిని దాటినవై ఉండాలి. ఇదే అన్నిటికన్నా శ్రేష్టమైన మార్గమని నేను తెలుసుకున్నాను. అట్టి లక్ష్యాన్ని సాధించడంలో దీనిని ఆటంకం కానివ్వకూడదు. ఆహారం అనే పదం కాక నిజమైన ఆహారం మాత్రమే ఆకలిని ఎలా తీర్చగలదో, అలాగే పరమసత్యాన్ని గూర్చి శాస్త్రాల్లో వ్రాయబడిన నిర్వచనాన్ని తెలుసుకోదలచడమే కాక పరమసత్యాన్ని అనుభవబద్ధం చేసుకోవడమే తాను సాధించవలసింది. శరీర సుఖం మాత్రమే కాక శారీరక అవసరాలను కూడా ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆటంకం రాకుండా చూసుకోవాలి. ఎంతటి అవరోధాన్నైనా అతిక్రమించి తీరాలి. అవసరమైతే ఎంతటి త్యాగాలనైనా, ప్రాణత్యాగమైనా సరే సంతోషంగా చేయగలగాలి. మీరు కానీ మీ ధర్మపత్ని కానీ నాకు చేసిన మేలుకు నేనెన్నటికీ రుణం తీర్చుకోలేను. చాలినంతగా కృతజ్ఞతలు కూడా తెలపలేను. నాకు నిజమైన శ్రేయస్సును చేసిన వారు మీరే. నా జీవితాన్ని ధ్యానానికి అంకితం చేసి చివరకు ముక్తిని సాధించడం మాత్రమే మీ రుణమును తీర్చుకోవడం అన్నాను. ఇదంతా చెప్తూ ఉంటే మరొక్కసారి నాకు భావపారవస్యం కలిగి నా గురువు నుండి నేను పొందిన జ్ఞానాన్ని, నేను మహా కష్టాలు అనుభవిస్తూ అంధకారంలో ఉన్న సమయంలో నా గురుపత్ని నా పట్ల చూపిన ప్రేమను స్తుతిస్తూ ఆసువుగా పాట పాడాను. ఇదంతా విని నా గురువు మహాసంతోషంతో ఇలా అన్నారు: నీవేమి సాధిస్తావని నేను నీపై ఆశలు పెట్టుకున్నానో అలాంటి నేనిప్పుడు అసంతృప్తి పడడం లేదు. అప్పుడు గురుపత్ని ఇలా అన్నారు: మా అబ్బాయికి విజయం సాధించడానికి తగిన తెలివితేటలు, దృఢ సంకల్పమో ఉన్నాయని నాకెప్పుడో తెలుసు. తరువాత వారు మరలా వీడ్కోలు చెప్పారు. నేను మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయాను. ఒకసారి గురువుగారు నన్ను కలుసుకున్నప్పుడు నేను ఇలా అన్నాను: నా గురువులైన మిమ్మ ఆశ్రయించడం ద్వారా ఈ అంతులేని సంసార చక్రం నుండి బయటపడాలని కోరుతున్నాను. కారణం దుఃఖం, బాధ, వాటి నుండి విడిపడాలనే ఉద్దేశం. కానీ అలా ముక్తి పొందాలంటే నేను బుద్ధుని ధర్మాన్ని, సంఘాన్ని శరణు పొంది బుద్ధుడు చెప్పిన బోధనలను పాటించవలసి ఉంటుంది. వాటిని పాటించడంలో కూడా విజయాన్ని, సుఖాన్ని పొందాలంటే గురువే ఆధారం. కనుక గురువు యొక్క ఆజ్ఞను సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో పాటించి తీరవలసిందేనని గుర్తించాను. నేను సాధించిన అవగాహనలో ఇది మొదటి మెట్టు. రెండవది దానిపై ఆధారపడినదే. జీవరాశులన్నిటిలోనూ అన్ని సామర్థ్యాలను కలిగిన మానవ జన్మ నాకు లభించడం ఎంతటి భాగ్యమో! మరణమన్నది ఏ క్షణాన దాపురిస్తుందో తెలియదని, మనం ఆచరించిన కర్మల ఫలితాలు తప్పవని, జగత్తంతా దుఃఖమయమని తెలుసుకున్నాను. ధ్యానం చేస్తూ అష్టాంగ మార్గంలో సాధన చేయాలని నిర్ణయించుకున్నాను అన్నాను. నేనలా గుహలోకి వెళ్ళిన కొద్ది కాలానికి మార్పాగారు దేశయాత్రకు బయలుదేరారు. ఒకరోజు యజ్ఞకార్యం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక దివ్య దర్శనం కలిగిందట. ఆ దర్శనంలో కొంతమంది స్త్రీలు ఆయనకు దర్శనమిచ్చి నరోపాగారు గతంలో ఎప్పుడో ఆయనకిచ్చిన సంకేతాలను గుర్తు చేశారు. ఎంతో కాలం క్రిందట నరోపాగారు ఆ సంకేతాలను గురించి చెప్పినప్పుడు మార్పాగారికి అర్థం కాలేదు. ఇప్పుడు తిరిగి ఇలా సంకేతాలు రావడంతో నరోపాగారిని కలుసుకోవడానికి వెంటనే హిందూ దేశం వెళ్ళారు. ఆయన వెనుకకు తిరిగి వచ్చాక నాకు కూడా ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో ఒక స్త్రీ దేవతామూర్తి దర్శనమిచ్చి నాలో డోగ్జంగ్ అనే ఒక రకమైన యోగ విద్య లోపించిందని తెలిపింది. మెలకు వచ్చాక కూడా ఆ స్వప్నం చాలా స్పష్టంగా నాకు గుర్తుండడంతో దానిని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నాకు వచ్చిన స్వప్నం కేవలం మామూలు కల కాదని, అతీత లోకాల నుండి వచ్చిన దివ్య సంకేతమని తెలుసుకున్నాను. నా గురించి నా గురువుకు సర్వం తెలుసు కనుక నాలో లోపించిన ఈ యోగ విద్య కూడా తెలిసే ఉంటుందని తలచి ఆయనతో సంప్రదించాలని నిశ్చయించుకున్నాను. వెంటనే మూసి ఉన్న మట్టి గోడను పగులగొట్టి బయటకు వచ్చి ఆయన దర్శనానికి వెళ్ళాను. ఉన్నట్లుండి గుహలో నుండి బయటకు వచ్చిన నన్ను చూచి ఆయన నివ్వెరపోయి అలా రావడం చాలా ప్రమాదమని హెచ్చరించారు. అప్పుడు నాకు వచ్చిన స్వప్నం గురించి ఆయనతో చెప్పి అది నిజంగా నాకు వచ్చిన సందేశమో లేక నా సాధన చెడిపోగలందుకు నాలో కలిగిన వ్యామోహమో చెప్పమని కోరితే ఆయన కాసేపు మౌనంగా ఊరుకుని తర్వాత ఇలా అన్నారు:
అతీతమైన దైవశక్తి దగ్గర నుండి నీకు నిజంగా వచ్చిన సంకేతమే ఇది. నేను హిందూ దేశం నుండి తిరిగి వచ్చే ముందు నా గురువు నరోపా గారు కూడా ఇలా డోక్ జగ్ అనే సాధన గురించే మాట్లాడారు. అయితే నేను ఇంతవరకు అంతటి యోగాన్ని పొందలేదు. నేను భారతదేశం నుండి తెచ్చిన వ్రాతప్రతులన్నిటినీ వెతుకుతాను. ఈ సాధన తెలుస్తుంది. మేము పగలంతా రాత్రి పొద్దుపోయే వరకు ఆయన పుస్తకాలు దాచుకునే పెట్టినంతా గాలించాము. వాటిలో మాకు కావలసిన గ్రంథం లేదు. నేను క్రితంసారి హిందూ దేశం వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ఉపదేశం కోసం భారతదేశం వెళ్ళవలసి ఉంటుందని సూచించే కల వచ్చింది. ఇప్పుడు జరిగిన సంఘటన అంతా ఆ సంగతిని ధృవపరుస్తుంది అని అంటూ ఆ వృద్ధాప్యంలో అంత కఠినమైన ప్రయాణం ఎంత కష్టమో వారిస్తున్నా వినకుండా హిందూ దేశానికి వెళ్ళిపోయారు. ఖర్చులకు కావలసిన ధనాన్ని ఆయన శిష్యులు సేకరించి ఉంచారు. ఆ సమయంలో నరోపా గారు అదృశ్యుడై ఆయన జాడలు తెలియడం లేదనే వార్త మాకు చేరింది. అయినా మా గురువుగారు తమ ప్రయత్నమును మానుకోక చిన్న ఆచూకీ తెలిసిన ఆ గుర్తు వెంబడి తిరుగుతూ నరోపా గారి కోసం గాలిస్తూనే ఉన్నారు. వెళ్ళిన పని ఆయన సాధించలేకపోయినట్లయితే ఆ ప్రయత్నంలో ఆయన మరణించేవారేమో కూడా. అలా వెతికి చివరికి ఒక అడవిలో నరోపా గారిని కలుసుకోగలిగారు. వారిద్దరూ కలిసి సమీపంలోని ఒక ఆశ్రమమునికి వెళ్ళాక అక్కడ మార్పా గారు తమ గురుదేవులను డోక్ జగ్ అనే యోగాన్ని గూర్చి అడిగారు. నేనెప్పుడో నీకిచ్చిన సూచనలను గుర్తుకు తెచ్చుకుని ఈ విషయం అడుగుతున్నావా, లేక నీకేమైనా దివ్య సందేశం అందడం వల్ల ఇలా వచ్చావా అని నరోపా గారు ఆయనను అడిగారు. ఆ రెండింటిలో ఏదీ కాదండి. నాకు తోపగా అనే శిష్యుడున్నాడు. అటువంటి దివ్య సందేశం వాడికొచ్చిందే. వాడిని గురించే నేను ఇలా వచ్చాను అన్నారు మార్పా గారు. అరే, ఎంత అద్భుతంగా ఉంది! ఆహా, అంధకార బంధురమైన టిబెట్ హిమగిరిలోయల్లో కాంతిని వెదజల్లే దీపశిఖలు ఇంకా ఉన్నాయన్నమాట అంటూ నరోపా గారు నా పట్ల ఆయనకు కలిగిన గౌరవానికి సూచకంగా అన్నట్లు కొన్ని శ్లోకాలను చదివారు. అప్పుడు నరోపా గారు మార్పా గారికి గురుముఖతః మాత్రమే ఇవ్వవలసిన ఆ విద్యను ఉపదేశించారు. అప్పుడు నరోపా గారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలు, అప్పుడు కలిగే శకునాలను బట్టి వివరించి చెప్పారు. ఉదాహరణకు మార్పా గారు ఆయనకు నమస్కరించిన భంగిమను బట్టి ఆయన వంశం అంతరించిపోవడాన్ని తెలిపారు. అయినప్పటికీ మార్పా గారి కీర్తి, సాంప్రదాయము నా ద్వారా వ్యాప్తి చెందుతాయని చెప్పారు. నిజంగా ఆయన ఏకైక పుత్రుడు చనిపోయాడు. ఆయన కొడుకు చనిపోయిన సంవత్సరం తర్వాత మొదటి వర్ధంతి సందర్భంలో మార్పా గారి శిష్యులమంతా వారి చెంత సమావేశమై మార్పా గారి వృద్ధాప్యమును గుర్తు చేస్తూ, మీ సాంప్రదాయాన్ని కొనసాగించగల ఏకైక పుత్రుడు మరణించారు కనుక మీ నుండి ఏ విద్యలను పొందడానికి మేము అర్హత కలిగి ఉన్నామో మీ యోగశక్తితో నిర్ణయించి మీ దగ్గర ఉన్న యోగ విద్యలన్నిటినీ మాకు ప్రసాదించవలసిందని వేడుకున్నాము. మార్పా గారు ఇలా అన్నారు. నేనెప్పుడు మనకు వచ్చే శుభశకునాలను, స్వప్నాలను అనుసరించి ఉపదేశాలు ఇస్తానని మీకు తెలుసు కదా. కనుక నా ప్రియ శిష్యులారా, ఇప్పుడు మీరంతా వెళ్ళి మీకు రాగల స్వప్న సందేశాల కోసం ఎదురు చూడండి. అలాంటి దివ్య స్వప్నాలు ఏమైనా వస్తే నాకు తెలియజేయండి. మేమంతా వెళ్ళి మాకు దివ్య సందేశాలు మాత్రమే వచ్చేలాగా నిద్రపోయే ముందు ధ్యానిస్తూ కొన్ని రోజులు గడిపాము. కానీ నాకు తప్ప ఎవరికీ కూడా మా గురు పరంపర నుండి ఎలాంటి సందేశము వచ్చినట్లు కనబడలేదు. నాకు వచ్చిన స్వప్నాన్ని గురించి వెంటనే నా గురువుగారితో ఇలా చెప్పాను. నిన్నటి రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో ఉత్తరంగా ఉన్న కొండ శిఖరం మీద నేను నిలబడి ఉన్నాను. ఆ శిఖరం ఆకాశాన్నంటి ఉంది. సూర్యచంద్రులు ఆ శిఖరం చుట్టూ తిరుగుతూ క్రింద ఉన్న ప్రదేశాన్నంతా కాంతిమయం చేస్తున్నారు. ఆ పర్వతం భూమినంతా ఆక్రమించి ఉంది. పర్వతం 4 వైపులా జలపాతాలున్నాయి. వాటి నుండి సర్వజీవరాశులకు సరిపోయేటంత నీరు ప్రవహిస్తోంది. ఆ 4 నదులు పోయి సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రపు ఒడ్డంతా వికసించిన చక్కటి పూలతో నిండి ఉంది. ఆ పర్వతానికి తూర్పు వైపున పెద్ద స్తంభాల మీద జూలుదల సింహం ఒకటి అటూ ఇటూ తిరుగుతూ ఉంది. దాని కాళ్లకున్న పెద్ద గోళ్ళు పర్వతపు అంచులోకి దిగిపోతున్నాయి. దాని ముఖం ఆకాశం వైపుకు తిరిగి ఉంది. అలా కాసేపు కనిపించి స్తంభం మీద నుండి క్రిందకు దిగి పర్వత సానువుల్లో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. దక్షిణంగా ఉన్న మరో స్తంభం మీద పెద్ద ఆడపులి నిల్చుని ఉంది. దాని శరీరం మీద చారలెంతో అందంగా ఉన్నాయి. అది తల పైకెత్తి చూస్తూ ఉంది. తర్వాత ఇది కూడా ఇష్టమైన రీతిని తిరుగుతూ కనిపించింది. తర్వాత హఠాత్తున ఎగిరింది. పశ్చిమ దిశగా మరో స్తంభం ఉంది. దానిమీద బ్రహ్మాండమైన గ్రద్ద వాలి ఉంది.
అది రెక్కలు చాచుకొని ఊర్ధ్వలోకాల వైపుకు చూస్తోంది. తర్వాత ఇది కూడా ఇష్టమైన రీతిన తిరుగుతూ కనిపించింది. హఠాత్తుగా ఎగిరి సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఉత్తర దిశగా ఉన్న స్తంభం మీద ఒక రాబందున్నది. అది కూడా రెక్కలు చాచుకొని ఉంది. అక్కడున్న కొండరాయి మీద దానికి గూడు ఉంది. ఆ గూట్లో దాని పిల్లలున్నాయి. అది కూడా పైకి చూస్తున్నదల్లా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇదే నాకు వచ్చిన కల. దీనిని వివరించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఈ స్వప్న దర్శనాన్ని వినగానే మార్పాగారెంతో సంతోషించారు. వెంటనే ఆయన ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయమని భార్యను కోరారు. విందుకై మేమంతా కూర్చోగానే ఆయన ఇలా చెప్పటం ఆరంభించారు. నీకు వచ్చిన కలలో ఉత్తరం దిక్కుగా కనిపించిన భాగము బౌద్ధమతం దృఢంగా నాటుకున్న టిబెట్ దేశం. అక్కడ నీకు కనిపించిన పర్వతం మార్పా అనువాదకుడనైన నేను స్థాపించిన సాంప్రదాయమునకు చిహ్నం. నువ్వు ఆ సాంప్రదాయమునకు చెందినవాడవే. దాని శిఖరం ఆకాశమునంటుతూ ఉండడం మన సాంప్రదాయం ఎంతటి ఉన్నత ధర్మాలు కలదో చెబుతుంది. దాని చుట్టూ తిరుగుతున్న సూర్యచంద్రులు జ్ఞానం ప్రేమలకు చిహ్నము. వాటి కాంతి భూమినంతా వెలిగించడం అజ్ఞానమైన ఈ ప్రపంచముపై వర్షించే భగవంతుని కృపకు చిహ్నం. ఆ పర్వతమూలం భూమిని ఎంతో ఆక్రమించుకొని ఉండడం మనం సాధించే సాధనా ఫలితాలు ప్రపంచమంతా వ్యాపిస్తాయనడానికి సంకేతం. అక్కడ ప్రవహించే 4 నదులు ఉపదేశ పద్ధతులకు చిహ్నాలు. వాటిలో ప్రవహించే జలం 4 రకాల సత్యాలను వెల్లడి చేస్తున్నాయి. వాటిని గ్రోలడం వలన జనులంతా ఉద్ధరింపబడుతున్నారు. ఆ నదులు వెళ్ళి కలిసే ఆ సముద్రమే పరమసత్యం. ఎక్కడైతే అన్ని సాంప్రదాయాలు, అన్ని ఉపదేశ మార్గాలు సమన్వయపడతాయో అట్టి సముద్రం అది. మనలో బయట సర్వ జగత్తును వెలిగింపజేసే జ్ఞానజ్యోతి ఆ సముద్ర మార్గాన వికసించి ఉన్న పూలు సాధకుల చేత గుర్తించబడిన పరమసత్యాలు. సర్వవిధాలా శుభశకునమైన స్వప్నమిది. తూర్పు వైపున గల స్తంభం మీద యథేచ్ఛగా విహరిస్తున్న సింహమే సిరటన్ వాంగి అను సాధకుడు. అతడు సింహ స్వభావుడు. దానికి గల గంభీరమైన జూలు వంటి ఆధ్యాత్మిక విద్యను సాధించినవాడు. అతనికి గల పట్టుదలను ఆ సింహపు గోళ్లు సూచిస్తున్నాయి. ఆ సింహం ఆకాశం కేసి చూస్తుండడం అతను లౌకిక జీవితం పట్ల విముఖుడై సర్వసంగ పరిత్యాగం చేయడాన్ని సూచిస్తుంది. యథేచ్ఛగా సంచరించడం బంధాలను అతిక్రమించి ముక్తిని పొందుతాడని తెలుపుతుంది. దక్షిణంగా కనిపిస్తున్న స్తంభమే నా ప్రథమ శిష్యుడైన గోగ్డన్ చూడోర్. అతను ఆడపులి లాంటి తత్వం కలవాడు. ఆ పులి వంటి మీద గల చక్కని చారలు అతను సాధించిన ఆధ్యాత్మిక సత్యాలు. దాని కాలిగోళ్లు భూమి లోపలికి చుచ్చుకుని ఉండడం బోధిసత్వుడు సాధించవలసిన 4 రకాల ధర్మాలను దృఢంగా గ్రహించాడని సూచన. భ్రాంతిమయమైన జగత్తు పట్ల అతనికి గల విముఖతను ఆ పులి ఆకాశం వైపుకు చూస్తుండడం తెలుపుతుంది. పడమర దిశగా స్తంభంపై వాలి ఉన్న గద్ద మోటాన్ నోఫా అనేవాడు. విశాలంగా విప్పారి ఉన్న దాని రెక్కలు వాడు సాధించిన ఆధ్యాత్మిక సత్యాలు. ధ్యానంలో గల ఒడిదుడుకులు దాటి భ్రాంతిమయమైన లౌకిక విషయాలకు స్వస్తి చెప్పి అతడు స్వేచ్ఛగా ముక్తిపథంలో విహరించడాన్ని ఆ గ్రద్ద ఆకాశంలోకి ఎగిరిపోవడం సూచిస్తుంది. ఉత్తర దిక్కుగా కూర్చున్న రాబందు తోపగాకు సంకేతం. ముందు ముందు గంగ్ తాంగ్ ప్రాంతాన మిలారేపాగా ఖ్యాతి గడింపనున్నవాడు. అన్ని ఆధ్యాత్మిక సత్యాలను హృదయంలో ఇముడ్చుకున్నవాడు. అతని జీవితం కూడా ఆ రాబందు ఏర్పరుచుకున్న రాతి నివాసం వలె శాశ్వతం కానున్నది. ఆ రాబందు గూట్లో పిల్లలుండడం అతనికి సాటిలేని శిష్యులు లభిస్తారని సూచన. వాళ్ళు కూడా సామాన్య జీవితానికి వీడ్కోలు చెప్పి ముక్తిని పొందుతారు. శిష్యులారా, ఇది సాటిలేని స్వప్న దృష్టాంతరం. సాంప్రదాయము బాగా వృద్ధి చెందుతుంది. ఇదంతా వినేసరికి నాకు ఎన్నలేని సంతోషమైంది. అప్పుడు మా గురువుగారు తాము ప్రాణప్రదంగా దాచుకున్న విలువైన ఆధ్యాత్మిక గ్రంథాలను మాకు అందజేశారు. పగటివేళ ప్రతి ఒక్కరికి విడివిడిగా మాకందరికీ బోధించారు. రాత్రి వేళల్లో మా చెంత కూర్చుని మేము చేసే ధ్యానానికి సహకరించేవారు. వారలా చేసినందుకు మాలో ఆధ్యాత్మిక ప్రగతి బాగా వేగంగా జరిగింది. ఒకనాడు ఒక ఉపవాస దీక్ష జరుపుతున్న సమయంలో మార్పాగారు తమ దివ్యదృష్టితో నా స్వప్నంలో 4 స్తంభాలపై దర్శనమిచ్చిన మా 4 శిష్యుల్లో ఎవరెవరికి ఏ ఏ ఆధ్యాత్మిక విద్యలు, ఎలాంటి శాస్త్ర గ్రంథ అధ్యయనాలు తగియున్నాయో తెలుసుకోవాలనిపించింది. అందుకే వారు ధ్యానస్థులైనారు. తెల్లవారేసరికి మేము 4 కూడా మా స్వభావాలకు సరిపోయిన సాధనలనే చేస్తున్నామన్న సంగతిని ఆయన గ్రహించారు. ఆ 4 నాకు తూ మూ అనే సాంప్రదాయం అనుసరించి నాలో ఉన్న అగ్నితత్వాన్ని మేల్కొలిపేందుకై నేను చేస్తున్న సాధనను ఆయన గ్రహించారు. నేను చేస్తున్న సాధన వల్లనే నన్ను గురించి ప్రఖ్యాతి వహించిన మిలారేపా అనే పేరు నాకు వచ్చింది.
ఈ సాధనలో పరిపూర్ణులైన వారందరికీ కూడా పేరు చివర రేపా అనే బిరుదుంటుంది. రేపా అంటే నూలు దుస్తులు ధరించేవాడని అర్థం. గురువుగారు మా సామర్థ్యాలను వారు కనుగొని ఆ సాధనలకు సరిగా సరిపోయే సాధనా గ్రంథాలను, వాటి వివరాలను చివరికి మాకు అందించారు. ఆ తర్వాత ఆయన నరసంచారానికి దూరంగా కొండ గుహలో ఏకాంతవాసం చేస్తూ ధ్యానానికి అంకితం కమ్మని ఆజ్ఞాపించారు. అక్కడ సమావేశమైన శిష్యులందరి ఎదుట మా నలుగురితోటి ఇలా అన్నారు: నేను మీ అందరికీ కూడా మీ స్వభావాలకు, సామర్థ్యాలకు క్రమం సరిపోయే శాస్త్రగ్రంథాల సాధనా ఫలితాలకు కావలసిన సూచనలను ఇచ్చాను. ముందు ముందు మీ దగ్గరకు వచ్చే మీ శిష్యులకు కూడా అవే సరిపోతాయని ముందుగానే చెప్తున్నాను. నాకు వారసుడైన కుమారుడు కూడా లేనందువలన నా దగ్గరున్న రహస్య గ్రంథాలను, పవిత్రమైన వస్తువులను అన్నింటినీ మీకే చెప్తున్నాను. మన సాంప్రదాయం అభివృద్ధి చెంది జగత్తంతా వ్యాపించే రీతిన మీరు ఆ విద్యను రక్షించుదురుగాక. తర్వాత తక్కిన శిష్యులు ముగ్గురు వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు. కానీ నా గురువు నన్ను ఇంకొన్ని సంవత్సరాలు తమ సన్నిధిలోనే ఉండమన్నారు. వారు నాకు ఇవ్వవలసిన దీక్షలు, ఉపదేశాలు ఇంకా ఉన్నాయి కనుక వాటిని అర్థం చేసుకొని సాధన చేసే సామర్థ్యం నాలో పెరగడం కోసం నన్నిలా వారి సన్నిధిలో కొంతకాలం ఉండమన్నారు. ఆయన ఆజ్ఞను అనుసరించి మళ్ళీ గుహలోకెళ్ళి గృహద్వారాన్ని మూసేసుకున్నాను. నా గురువు, గురుపత్ని ప్రతిరోజు నాకు కావలసిన ఆహారం గుహలోకి అందించేవారు. ఏమన్నా పండుగలు వస్తే బాబా నా వాటాగా కొంత ప్రసాదాన్ని కూడా అందజేస్తూ ఉండేవారు. ఆయన నా హృదయంలో నాటిన ఆధ్యాత్మిక బీజాలు మొలకెత్తి అభివృద్ధి చెందే వరకు ప్రశాంతమవుతూ ధ్యానంలో ఆయన సన్నిధిలోనే ఉండిపోయాను. అధ్యాయం 8. ఇంటిపై బెంగ. ఆ తర్వాత చరిత్రను ఆయన చెప్పేదాకా వేచి ఉండలేక నేను నా గురువుగారిని ఇలా అడిగాను: గురుదేవా, మీరు ఆ కుటీరంలో ఎంతకాలం ఉన్నారు? తర్వాత మీరు మార్పాగారిని విడిచి వెళ్ళడానికి కారణమేమిటి? మిలారేపా చెప్పడం ప్రారంభించారు. తర్వాత నేను అక్కడ ఎంతో కాలం లేను. నాకు వచ్చిన ఒక స్వప్న ఫలితంగా నాలో తీవ్రంగా మా ఇంటిని చూడాలనే బెంగ ప్రారంభమైంది. దాని కారణంగా ఇంటికి వెళ్ళడానికి గురువుగారు అనుమతి కోరాను. అదంతా ఇలా జరిగింది. నేను ధ్యానం చేసుకునేటప్పుడు సామాన్యంగా నిద్ర పట్టేది కాదు. కానీ ఒకరోజు ఉదయం మాత్రం గాఢమైన దీర్ఘమైన నిద్రలో పడిపోయాను. నాకప్పుడు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో 4-8 అనే ఇల్లు కనిపించింది. ఆ ఇల్లు పూర్తిగా శిథిలమైంది. చెక్కతో చేయబడ్డ పైకప్పు కూలిపోయి వాన నీరు లోపల ఉండడం వలన నా ఇంట్లో ఉన్న గ్రంథాలన్నీ పాడైపోయి ఉన్నాయి. మా అమ్మగారికి చెందిన ఓమా ట్రయాంగిల్ అనే పొలంలో పూర్తిగా కలుపు మొక్కలు నిండి ఉన్నాయి. ఆ కలలోనే మా అమ్మ చచ్చిపోయిందని, తోడనేవారు లేకుండా నా చెల్లెలు ముష్టెత్తుకుంటూ దేశాల పాలిట తిరుగుతుందని నాకు అనిపించింది. మళ్ళీ ఒక్కసారి కలుసుకోకుండానే మా అమ్మ చచ్చిపోయిందని, నా సోదరికి పట్టిన దురదృష్టమును గూర్చి నేను కలలోనే కన్నీళ్లు కార్చాను. నేను నిద్ర లేచేసరికి నా దిండు తడిసిపోయింది. నా స్వప్నాన్ని గూర్చి ఆలోచిస్తున్న కొద్దీ మా అమ్మను చూడాలనే కోరిక అంతకంతకు తీవ్రమై మరొకసారి దుఃఖం పొంగుకొచ్చింది. అప్పుడు నేను నా కుటుంబాన్ని మరొకసారి దర్శించాలని నిర్ణయించుకున్నాను. తెల్లవారుతూనే నేను నా గుహకు అడ్డుగా గల మట్టిగోడను పగులగొట్టుకుని గురువాజ్ఞ కోసం బయటకు వచ్చాను. నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ ఆయన ప్రక్క మీద నిద్రపోతున్నారు. ఆయన పడకకు తలవైపున నేను కూర్చుని నాకు ప్రీతిపాత్రులైన మా అమ్మను, చెల్లిని చూడని ఎడబాటును సహించలేకుండా ఉన్నాను. ఒక్కసారి వారిని చూచి తిరిగి వస్తాను, నన్ను వెళ్ళనిస్తారా అని నమ్రతతో ప్రార్థిస్తున్న సమయంలో మార్పాగారికి మెలకువ వచ్చింది. సరిగ్గా ఆయన కళ్ళు తెరిచే సమయానికి ఇంటి కప్పులో ఉన్న చిన్న బెజ్జం గుండా సూర్యరశ్మి లోపలికి వచ్చింది. ఆయన తల చుట్టూ కాంతి వలయం ఏర్పడింది. సరిగ్గా అదే క్షణంలో గురుపత్ని లోపల నుండి అల్పాహారం తీసుకొచ్చారు. ఆ మూడు ఒకే క్షణం జరగడం చూడబోతే శుభసూచకంగా తోచింది. నన్ను చూడడంతోటే మా గురువుగారు పెద్ద కేకలేస్తూ లేచారు. ఇలా హఠాత్తుగా ఏకాంతంలోంచి రావడానికి నీకిన్ని గుండెలరా? ఇదెంత ప్రమాదమో నీకు తెలుసు కదా. ఈ క్షణమే గుహలోనికి వెళ్ళు అన్నారు. కానీ నాకు వచ్చిన స్వప్న ప్రభావం వలన నేను ధైర్యం చేసి వారితో మా ఇల్లంతా శిథిలమైపోయినట్లు, మా పొలమంతా కలుపు మొక్కలతో నిండి పాడుపడినట్లు, మా అమ్మ చచ్చిపోయినట్టు కలవలొచ్చింది. నా ఇంటికెళ్ళి వాళ్ళిద్దరినీ ఒకసారి చూడాలనిపిస్తోంది. వాళ్ళనే కాక ఇంకా కొందరిని చూడాలని ఉంది. మా కుటుంబ పూజారిని, చిన్నప్పుడు మమ్మల్ని అంత కఠినంగా చూసిన మా పిన్ని చూడాలనిపిస్తోంది. ఓ గురుదేవా, నన్నొక్కసారి మా ఇంటికెళ్ళి రానివ్వండి అని అర్థించాను. అప్పుడు మా గురువుగారు, ఒరేయ్, మొట్టమొదట ఇక్కడికి రాగానే నీ బంధువుల మీద కానీ, నీ మిత్రుల మీద కానీ,
ఎటువంటి ప్రీతి లేదని చెప్పావు. నీ వాళ్ళనే గాక ఇంకా ఎందరినో కావాలనుకుంటున్నావు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళినా సజీవంగా నీ తల్లిని చూసే అవకాశం లేదు. ఇహ తక్కిన వారి సంగతి ఎవరికి తెలుసు? అక్కడికి వచ్చి కానీ ఇతరుల గురువుల వద్ద ఉండి కానీ మొత్తం మీద ఇల్లు విడిచి చాలా కాలమైంది కదా. ఇంకా ఇన్నాళ్ళు గడిచాక నీవింకా వారి దగ్గరకు వెళ్ళాలంటే అనుజ్ఞ ఇస్తాను అని అన్నారు. అప్పుడొచ్చిన శకునాల గురించి ఈ విధంగా వివరించారు. నువ్వు వచ్చేటప్పటికి నేను గాఢ నిద్రలో ఉండడాన్ని బట్టి ఇక ఈ జీవితంలో మనమిద్దరం ఇక్కడ కలుసుకోవడం జరగదు. అదే సమయంలో ఇంట్లోకి సూర్యరశ్మి రావడం నీ యశస్సు ఈ బౌద్ధమతం వ్యాపించిన దేశాలన్నింటిలో కూడా జ్యోతిలాగా వెలుగుతుందని తెలుపుతుంది. ఆ బింబం మన సాంప్రదాయం వృద్ధి పొందడాన్ని సూచిస్తుంది. అదే సమయానికి దామివ అల్పాహారం తేవడం నీకు ఆధ్యాత్మికపరమైన ఆహారము జీవించే సామర్థ్యము కలుగుతుందని సూచన అని తెలుపుతూ అనుజ్ఞ ఇచ్చారు. తర్వాత గురుపత్నితో పూజ ఏర్పాటు చేయమని చెప్పారు. అంతా సిద్ధమయ్యాక ఒక అతీతమైన దీక్షనిచ్చి గురుముఖత మాత్రమే ఇవ్వవలసిన ఒక ఉపదేశాన్ని నాకు ఇచ్చారు. ఆధ్యాత్మికంగా అర్హత గలవారికే దానిని బోధించాలని చెబుతూ ఇలా హెచ్చరించారు. ఇటువంటి విద్యలను లాభం కోసం కానీ బలవంతం మీద కానీ బయటపెట్టకూడదు. కానీ సహజంగా వాటిని సాధించగల శిష్యుడు లభిస్తే ప్రేమతో ఆదరించి వాడికి అది ప్రసాదించు. రాగల కాలంలో ప్రజల్లో ఆధ్యాత్మిక సామర్థ్యం క్షీణించిపోతుంది. తిలోపా గారు నరోపగారికి ఇచ్చిన కఠినమైన క్రమశిక్షణ కానీ నేను నీకు ప్రయోగించిన కఠిన మార్గాలు కానీ ముందు ముందు తరాల వాళ్ళకి పనికిరావు. వాళ్లలో అవగాహన శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సత్యాలను మనస్సుతో అర్థం చేసుకోవడం వాళ్లకు చాలా కష్టమవుతుంది. అసమర్థులైన వాళ్ళ శిక్షణకై కఠిన మార్గాలు అనుసరించేవు జాగ్రత్త. ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాలు హిందూ దేశంలో 9 ఉన్నాయి. అందులో 4 నీకిచ్చాను. తక్కిన 5 హిందూ దేశంలో ఎక్కడో ఉన్నాయి. నా శిష్యులో ఒకరు వెళ్ళి నరోపా గారి శిష్యుల నుండి వాటిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. నీకిప్పుడు నీదంటూ ఏమీ లేనందున నాకేమీ గురుదక్షిణ ఇవ్వనందుకు నేను నీకు దాచి ఉంచిన ఉపదేశాలు ఏమైనా ఉన్నాయేమోనని నువ్వు అనుకునేట్లయితే ఇక అట్టి ఊహను నీవు మర్చిపో. ఇక మన ఇద్దరి మధ్య అలాంటి పట్టింపులేమీ లేవు. నీవు సాధనలో ఉపయోగించిన శక్తితోనూ నాపై నీకు గల భక్తి విశ్వాసాలతోనూ తృప్తి చెందాము. నా గురువు గారైన శ్రీ నరోపా గారు నాకు ముఖతః నేర్పిన అత్యుత్తమమైన ఉపదేశాన్ని నా శిష్యులందరిలోనూ నీ ఒక్కడికే ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నీకిచ్చిన ఉపదేశాన్ని నేను మరెవ్వరికీ ఎన్నడూ ఇవ్వలేదు అన్నారు. ఆ తర్వాత మార్పా గారు కొన్ని శ్లోకాలు చదివారు. ఆ శ్లోకాలు సామాన్య జనానికి నిజమైన ఆధ్యాత్మికమైన సిరి సంపదలు గల జ్ఞానానికి గల తేడా తెలుపుతున్నాయి. లౌకికమైన ఈ సుఖ సంపదలను విడిచిపెట్టేయవలసిందిగా ప్రబోధించేవిగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన తన చేతిని నా తలపై ఉంచి ఇలా అన్నారు. నువ్వు నన్ను విడిచి వెళుతున్నావంటే నా గుండెలు బద్దలవుతున్నాయి. కానీ రక్తమాంసాలతో చేయబడ్డ ఈ సర్వ వస్తువులు ఏనాటికైనా ఒకనాటికి అంతమొందించాల్సినవే కదా. కొద్ది రోజులు మాత్రం ఇక్కడే ఉండి నేనిచ్చిన సద్గ్రంథాలు చదువు. అందులో నేను వివరించాల్సిన విషయాలు ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళేలోపు బోధించి పంపుతాను అన్నారు. కనుక నేను మరికొద్ది రోజులు ఆయన దగ్గర ఉన్నాను. ఇద్దరం కలిసి ఆ గ్రంథాలు పఠించాము. నా తల్లిదండ్రులైన గురువుగారితో గురుపత్నితో గడిపిన చివరి రోజులే వారు పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఆ వేడుక జరుగుతున్నంతసేపు మా గురువుగారు దివ్యమైన స్వరూపాలలో మాకు దర్శనమిచ్చారు. ఒక్కొక్క రూపానికి సంకేతమైన ముద్ర చూపారు. ఇవన్నీ అతీంద్రియ శక్తులు. తమ సామర్థ్యాన్ని చూపించుకోవడానికి కానీ తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి కానీ ఈ శక్తులను ఎప్పుడూ ప్రదర్శించకూడదు. ఈ శక్తులన్నీ నీకు ఉపయోగపడతాయి. వీటిని చూచినందువల్ల నీకు మేలు జరుగుతుంది. వెళ్ళిపోతున్నావు కనుక ఒక్కసారి నీకు చూపించి అవకాశం కలిగిద్దామని నీకు నా కానుకగా ఇవి చూపించాను అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఆ శక్తులు ఎంత భ్రాంతిమయాలో. నాకు అర్థం కావడం కోసం ఆయన శక్తులను ప్రదర్శించారు. అంతకుముందు ఎప్పుడూ లేనంత గాఢంగా నా గురువు సాక్షాత్తు బుద్ధుడేనని నాకు అర్థమైంది. నేను ఆయన మార్గాన్ని అనుసరించాలని, ఆయనంతటి శక్తివంతుణ్ణి కావాలని అప్పుడే దృఢంగా సంకల్పించుకున్నాను. బాబు, చూసావా, నీకు విశ్వాసం కలిగిందా? ఆయన అడిగారు. స్వామి, ఇంకా విశ్వాసం కలగకపోవడం అసాధ్యం. నేను మీ వలె తయారు కావడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఇటువంటి శక్తులనే నేను పొందుతాను అన్నాను. మంచిది. ఈ లోకమంతా భ్రాంతిమయం అన్న సత్యాన్ని గ్రహించిన నీవు ఇక ఎటు వెళ్ళినా పర్వాలేదు.
నిర్మానుష్య గుహల్లోకి వెళ్ళు, యాత్రలు చెయ్యి, నీ జీవితమంతా ధ్యానానికి అంకితం చెయ్యి. అది తప్ప ఇతరంగా గల జీవితాన్నంతా జీవితాశయాలను పరిత్యజించు. నిర్మానుష్య ప్రదేశాలలో ధ్యానం చేస్తూ ఆ జీవితంతోనే తృప్తి చెందు. అప్పుడే నీ తల్లిదండ్రులైన మేము నీపై చూపిన ప్రేమకు ఫలితం చెల్లించిన వాడవవుతావు. మా రుణం తీర్చుకున్నవాడవవుతావు. విశ్వంలో సర్వజీవరాశులకు దివ్యమైన శ్రేయస్సు కలగడానికి దోహదం చేసిన వాడవవుతావు. ఎన్నడైనా భక్తి విశ్వాసాలు లోపిస్తే కర్మలు ఏర్పరచుకున్నవాడు అవుతావు. జాగ్రత్త. లౌకికమైన ఆశలన్నిటినీ విడిచిపెట్టు. లౌకికమైన లాభనష్టాలతో ఆసక్తి గల జనంతో అనవసర చర్చలతో మాటలతో కాలం గడపవద్దు. సమర్థంగా నీ సమయమంతటిని ధ్యానానికి వినియోగించు అన్నారాయన అని నాకు చెబుతూనే ఆయన బాహాటంగా దుఃఖించడం మొదలుపెట్టారు. ఇంకా దుఃఖిస్తూనే, జీవితంలో మనం కలవడం జరగదురా, అయినా నా గుర్తు నీ హృదయంలోనూ, నీ గుర్తు నా హృదయంలోనూ శాశ్వతంగా అలా ఉండిపోతుంది. ఈ జీవితాలు అయిపోయాక అతీతమైన లోకాల్లో మనం మళ్ళీ కలుస్తాం. ఇప్పుడు భవిష్యత్తులో జరుగుతున్న సంగతి నా మనసునకు గోచరిస్తున్నది. నీవు ధ్యానాన్ని అభ్యసించే కాలంలో శారీరకంగా మహాప్రమాదమైన స్థితి వస్తుంది. ఆ సమయంలో ఈ సందేశాన్ని చదువుకో. దాని నుండి నువ్వు సహాయాన్ని పొందుతావు. కానీ ఈ లోపల మాత్రం నువ్వు దీనిని తెరవవద్దు అంటూ చుట్టి సీలు వేయబడిన కాగితాన్ని నాకిచ్చారు. ఆయన చెప్పిన ఆ మాటలన్నీ కాల్చి వాతలు వేసిన ముద్రలుగా నా హృదయంలో నిలిచిపోయాయి. తరువాత ఆయన భార్యను పిలిచి, దామేమా రేపు మిలారేపా వెళ్ళిపోతున్నాడు, తగిన ఏర్పాటు చేయి, నేను వాడితో కొండదాకా వెళ్ళి వీడ్కోలు చెబుతాను. అలా విడిచి వచ్చేస్తున్నందుకు నా మనసు మరీ సంక్షోభిస్తుంది. అయినా సరే వాడితో కొంత దూరం వెళ్తాను అన్నారు. అప్పుడే నాతో తండ్రి కొడుకులు దగ్గర పడుకున్నట్లు, తండ్రి దగ్గర కొడుకు పడుకున్నట్లు ఇవాళ ఒక పక్క మీదనే పడుకుందాం, నేను నీతో చాలా మాట్లాడాలి అన్నారు. ఆ రోజు రాత్రి ఆయన పడక మీదనే పడుకున్నాను. కానీ నిజానికి మేము మాట్లాడుకున్నదేమీ లేదు. ఎడబాటు పొందుతున్నామనే దృష్టితో ఇద్దరం తలక్రిందులవుతున్నాము. అప్పుడు మాతో కలిసి గురుభార్య కూడా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. గురువుగారు, ఎందుకంత పెద్దగా ఏడుస్తావు? నిజానికి ఇప్పుడు కన్నీళ్లు కార్చవలసిన అగత్యం ఏమీ లేదు. ఇంతా చేస్తే వీడెక్కడికి వెళ్తున్నాడు? చక్కని ఆధ్యాత్మిక సత్యాలను స్వంతం చేసుకుని ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి గదా పోతున్నాడు. ఇట్లా సాధన చేసుకొని తరించేవాడి కోసం ఏడవడం బదులు అలాంటి సత్యాన్ని పొందకుండా అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్న వేలాది జనం ఉన్నారే, ఏడిస్తే వాళ్ల కోసం దుఃఖించు, సమంజసంగా ఉంటుంది అంటూ ఆమెను మందలించారు. ఆమె, మీరు చెప్పింది నిజమే, అయినా దుఃఖం మాత్రం ఆగకుండా ఉంది. నేనేం చెయ్యను? నాకు ఇదివరకు ఎప్పుడో ఒక కొడుకు చచ్చిపోయాడండి, ఇప్పుడు వీడు కూడా దూరం అవుతున్నాడు. ఏ తల్లైనా ఏడవడానికి ఇది చాలదా అంటూ దుఃఖిస్తూనే ఉన్నారు. అయినా తక్కిన రాత్రంతా కూడా మా గురువుగారు కానీ నేను కానీ దుఃఖించడం తప్ప చేసిందేమీ లేదు. మరుసటి రోజు బయలుదేరిన ఆ బృందంలో ఎవ్వరూ సంతోషంగా లేరు. మొత్తం మేము 13 మంది బయలుదేరాము. అందరము 4 మైళ్ళు నడిచి ఒక గుట్ట చేరాము. ఆ గుట్ట మీద నుంచి చూస్తే చుట్టూ ఉన్న ప్రాంతమంతా కనిపిస్తుంది. అక్కడే అందరం కలిసి చివరిసారిగా భోజనం చేశాము. భోజనాలు అయిన తర్వాత నా చేయి పట్టుకుని నా గురుదేవులు ఇలా అన్నారు, నాయనా, దొంగల నుండి, దోపిడీదారుల నుండి భయం లేకుండా నీకు తోడుగా ఒకరిద్దరు ఉంటే బాగుంటుందనిపించింది. కానీ వీలు కలగలేదు. మీ భద్రత కోసం నేను ఆ దేవతలను ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు, ఎప్పుడూ జాగరూకతతో ఉండు. మొట్టమొదట గోగ్డన్ను కలుసుకో, ఆయనతో కలిసి పవిత్ర గ్రంథాల వివరణలు పోల్చుకో. తర్వాత నీవు ఇంటికి వెళ్ళవచ్చు. పోనీ అక్కడ మాత్రం 1 వారం కంటే ఎక్కువ ఉండవద్దు. తర్వాత ధ్యానం చేసుకోవడానికి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళిపో. ఎందుకంటే అలా ధ్యానానికి అంకితం అవడం వల్ల మాత్రమే మిగతా జగత్తుకు కూడా శ్రేయస్సు కలుగుతుంది. అందుకు సమాధానమునే నేను ఆసువుగా ఆయన బోధించిన సత్యానికి, జ్ఞానానికి నేను అంటిపెట్టుకుని ఆయన నాకిచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయుధంగా ధరించడం వలన మానవ మాతృలెవ్వరి తోడు నాకు అవసరం లేదని, అతీతమైన శక్తులే నా అండ నుండి నన్ను రక్షిస్తాయని పాడాను. తర్వాత ఆయన ఆశీస్సులు కోరుతూ మరొక పాట పాడాను. తర్వాత ఆయన ఆసువుగా పాటలు పాడుతూ నన్ను ఆశీర్వదించారు. నేను ఎటువంటి ఆధ్యాత్మిక స్థితులు పొందాలని ఆశిస్తున్నారో అవన్నీ చెప్పారు. తర్వాత ద్విపదులుగా కొన్ని తత్వాలు పాడి నేను ఇంటికెళ్ళినప్పుడు ఎటువంటి దృశ్యాలు నాకు కనబడతాయో, నేను ధ్యానం చేసుకునేటప్పుడు ఎటువంటి అనుభవాలు రానున్నాయో వాటిల్లో వివరించి చెప్పారు. తర్వాత సకల దేవతలు, అతీత లోకాల్లోని మహాత్ములు నిన్ను రక్షింతురుగాక అని ఆశీర్వదించి పూర్తి చేశారు. గురుపత్ని నా కోసం బూట్లు, చెప్పులు, తినడానికి తిండి మొదలైన లౌకికావసరాలను కానుకగా ఇచ్చారు. తర్వాత ఆమె ఆసువుగా ఒక పాట పాడారు. ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులైన తమను ఎప్పుడూ మరవద్దని ఆమె పాటలోని భావం.
ఆరంభించిన జ్ఞాన సాధన ఇంకా కొనసాగించాలని, జ్ఞానామృతాన్ని పావనం చేయమని, సర్వ జీవరాశులను ముక్తి వైపు తీసుకుపోతాననే నా లక్ష్యాన్ని మరువవద్దని ఆమె పాటలోని భావం. ఆ పాట ముగించేలోపే కన్నీళ్లు వచ్చి ఆమె కంఠం రుద్ధమైపోయింది. అంతటితో పాట ఆపేసి ఆమె అలాగే దుఃఖించడం ప్రారంభించింది. ఇద్దరినీ కలిసి నేను ఆఖరిసారిగా నమస్కరించుకుంటున్నప్పుడు ఆమె దుఃఖానికి అవధి లేదు. అలా నమస్కారం చేసుకొని లేచి ఎంత దూరం వీలైతే అంత దూరం నా దృష్టి వారి వైపే ఉండేలాగా వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ నడిచాను. వారు కనుమరుగయ్యాక నేను మామూలుగా నడుస్తూ వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశం చేరి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసేసరికి వారిద్దరూ ఇంకా అక్కడే నిలిచి ఉన్నారు. ఉన్న పళంగా వారిద్దరి వద్దకు వెళ్ళిపోయి ఇక శాశ్వతంగా వారి దగ్గరే ఉండిపోదామనిపించింది. ఆ భావాన్ని అణుచుకోవడానికి నాకెంతో కష్టమైంది. అయితే నేను ఎటువంటి జ్ఞానబోధ కోసం వచ్చానో దానిని సాధించుకున్నాను. నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ నేర్చుకున్నాను. ఇప్పుడు చెడు పనులేమీ చేయకూడదనే దృఢ నిశ్చయం నాకుంది. ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు స్పష్టంగా గురువును ధ్యానించగలను. పైలోకాల్లో మళ్ళీ కలుసుకుందామని ఆయన ఎలాగూ హామీ ఇచ్చారు కదా. అదీకాక నేను అమ్మను చూడ్డానికే కదా వెళుతున్నాను. మళ్ళీ కావాలంటే వెంటనే తిరిగి వచ్చేయవచ్చు అనుకుంటూ ఈ వెళ్ళడం నా గురు దంపతుల నుండి శాశ్వతమైన ఎడబాటు కాదులెమ్మని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. గోగ్డన్ ఇల్లు చేరేదాకా ఇలా నన్ను నేను ఊరడించుకుంటున్నాను. ఆయన సాంగత్యంలో నా దగ్గర ఉన్న గ్రంథ వివరణలను ఆయన గ్రంథాలతో పోల్చుకుంటూ కొంతకాలం ఉన్నాను. ఈ శాస్త్రాధ్యయనంలోని ఒక కోణంలో ఆయన నన్ను అతిక్రమించి చాలా ముందుకు పోయారని అర్థం చేసుకున్నాను. అయితే వాటిల్లో చెప్పబడిన సాధన చేయడంలో మాత్రం నేను ఆయన కంటే వెనుకబడి లేను. అయితే గురుముఖతః మాత్రమే పొందే చివరి ఉపదేశాన్ని పొందడంలో నేనే ఆయన కంటే ముందున్నాను. ఆ ఉపదేశాన్ని నా గురువు నాకొక్కరికే ఇచ్చారు. గోగ్డన్ గారికి ఇంకా ఆ ఉపదేశం లభించలేదు. అధ్యయనం పూర్తయ్యాక గోగ్డన్ గారికి నమస్కరించి ఎంతో కాలం ఎడబాసి ఉన్న మా ఇంటిని చూడడానికి బయలుదేరాను. సామాన్యంగా కాలినడకన ఎన్నో వారాలు పట్టే ఆ ప్రయాణం ప్రాణాయామం వల్ల 3 రోజుల్లో పూర్తి చేశాను. అలా చేయడం వల్ల ఆధ్యాత్మికంగా నేనెంత పురోగమించానో కదా అని నాకెంతో తృప్తి కలిగింది.